ఇచ్చేసినటువంటి మన సిపిఎస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీసీఎం పంకజ్ కుమార్ గారికి, అలానే మీడియా మిత్రులందరికీ, అలానే క్రెడా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అలానే క్రెడా విశాఖపట్నం చాప్టర్ చైర్మన్ శ్రీ కేఎస్ఆర్ కిరాలి సాయి గారిని డయాస్ మీద రావాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే మా క్రెడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ శ్రీ వాయి శ్రీనివాస్ గారిని డయాస్ మీద రావాల్సి అలానే 10th క్రెడా ప్రాపర్టీ ఎక్స్పో కన్వీనర్ క్రెడా విశాఖపట్నం చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సిహెచ్ గోవిందరాజ్ గారిని డయాస్ మీద రావాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం. I request our President Sri Dharmendra Garu ఈ మీటింగ్ ని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you, Secretary V. Srinu Garu. I welcome Pankaj Kumar Garu, DGM, State Bank of India, who has always been a big support to Credai Visakhapatnam as well as other Credai chapters in Vizag region. I also welcome all the friends from print and electronic media. మా ఆహ్వానాన్ని మంచి వచ్చిన మీ అందరికీ కూడా సాదర స్వాగతము. అలాగే మా క్రెడా ఏపీ సెక్రటరీ శ్రీ బాయన శ్రీనివాస్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మా సెక్రటరీ వి శ్రీను గారు, చైర్మన్ కేఎస్ఆర్ రాజు గారు, కన్వీనర్ సిహెచ్ గోవిందరాజు గారు, ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, యూత్ వింగ్ కోఆర్డినేటర్ అండ్ సెక్రటరీ శ్రీధర్ అండ్ పవన్ సంక అండ్ అదర్ స్పెషల్ ఇన్వైటెడ్ గెస్ట్. ఇవాళ క్రెడా విశాఖపట్నం తరఫున ప్రాపర్టీ ఎక్స్పో యొక్క బ్రోషర్ రిలీజ్ లాంచ్కి ఈ యొక్క మీటింగ్ ప్లాన్ చేయడం జరిగింది. క్రెడా వైజాగ్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ ప్రాపర్టీ ఎక్స్పోస్ ఇప్పటికీ 9 ఎక్స్పోస్ చేశాము. ఇది 10th ఎక్స్పో. దీనికి నాంది ప్రెస్ మిత్రులతోటే ప్రతి సంవత్సరం చేయటం అనేది మా వైజాగ్ చాప్టర్ తరఫున ఆనవాయితీగా చేస్తూ ఉన్నాము. మేము చేసే ఈ బృహత్తర కార్యక్రమము ప్రజలకి అందే విధంగా ముందుగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రెస్ మీడియా వాళ్ళ సమక్షంలో బ్రోషర్ లాంచ్ చేసి ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం స్టార్ట్ చేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగము మీ అందరికీ తెలిసిందే, సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు జిఎస్టీ టు జిడిపి యాజ్ వెల్ యాజ్ సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్. అలాంటి మా ఈ రంగము ఎప్పటికప్పుడు చాలా కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ అవసరాలు తగ్గట్టుగా ప్రపంచంలో వచ్చే కొత్త కొత్త కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ని అలాగే కన్స్ట్రక్షన్ మెథడ్స్ని అవలంబించుకుంటూ ప్రాజెక్ట్స్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటూ ఉంటుంది. అలాంటి ఈ ప్రాజెక్ట్స్ని అన్నీ ఒకే వేదిక మీద ప్రదర్శించి అటు బ్యాంక్ ఫైనాన్స్ కావాలంటే కానీ డెవలపర్స్కి కానీ కస్టమర్స్కి కానీ అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్ గురించి కానీ అవగాహన కలిగించడానికి అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ స్మాల్ సైజ్ నుంచి లార్జ్ సైజు త్రూఅవుట్ విశాఖపట్నం రీజియన్లో ఎన్ని రకాలైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలన్నింటిని ప్రదర్శించే ఉద్దేశంగా ఈ ప్రాపర్టీ ఎక్స్పోస్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇది 3 రోజులు సాగే ఈ కార్యక్రమానికి ఇంకా డీటెయిల్స్ మా చైర్మన్ కేఎస్ఆర్ రాజు గారిని ప్రజెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్ శ్రీ పంకజ్ కుమార్ గారు, డీజీఎం ఎస్బీఐ వారికి, అలాగే మా స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి శ్రీ బి శ్రీనివాస్ గారికి, అలాగే మా క్రెడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా గత 9 సంవత్సరాలుగా ఈ యొక్క క్రెడా ప్రాపర్టీ ఎక్స్పో ఇంత ఘన విజయం సక్సెస్ కావడానికి ముఖ్య కారణం, వన్ ఆఫ్ ది రీజన్ మా పాత్రికేయ మిత్రులని గంటాబద్ధంగా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి వారికి తెలిసే విధంగా మీరు చేసే ఈ యొక్క మంచి కార్యక్రమం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క 10వ క్రెడా ప్రాపర్టీ ఎక్స్పో ప్రజెంట్ మీకు ఈరోజు క్రెడా ప్రాపర్టీ ఎక్స్పోకి నగరంలో ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పో జరుగుతున్నాయి. అలాగే స్టేట్లో కూడా ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పోలు కండక్ట్ చేస్తుంటారు. కానీ క్రెడా ప్రాపర్టీ ఎక్స్పోకి మిగతా ప్రాపర్టీ ఎక్స్పోస్కి మీకు తేడా ఏంటంటే మేము మా క్రెడా మెంబర్స్ నుంచి మా యొక్క విశాఖపట్నం ప్రజలకి ఒక వారధిలాగా ఎటువంటి
సైట్ విషయంలో కానీ, ప్రాపర్టీ విషయంలో కానీ, అలాగే కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా క్రెడై మెంబర్ అంటే ఒక నమ్మకం, ఒక నాణ్యత విషయంలో ఎంతో నమ్మకంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రాపర్టీస్ కడతారు. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఈ యొక్క ప్రాపర్టీని తమ కలల కన్నా ఒక మంచి సొంత ఇంటిని నెరవేర్చుకునే విధంగా వారు ఎంత ఆశపడతారో ఆ ఆశ నెరవేర్చే విధంగా మా క్రెడై మెంబర్స్ ఉంటారని ఘంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాం. ఈ రోజు క్రెడై మెంబర్ దగ్గర ఫ్లాట్ కొంటే ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు అనే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించేందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అందుకని మీకు ఈ యొక్క క్రెడై 10వ ప్రాపర్టీ ఎక్స్పోని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి వారందరూ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని విజిట్ చేసి వారికి నచ్చిన ఇంటిని కానీ, స్థలాన్ని కానీ కొనుగోలు చేసే విధంగా మీ ద్వారా వారందరికీ తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా క్రెడై ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో మా క్రెడై విశాఖపట్నం నుంచి ఒక 10 లక్షల రూపాయలు, అలాగే స్టేట్ తరఫున ఒక 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని విషయాల్లో కూడా మీకు ముందుండి నడిపించడంలో మా క్రెడై ఎప్పుడూ ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోని విజయవంతం చేసే విధంగా మా పాత్రికేయ మిత్రులందరూ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన క్రెడై విశాఖపట్నం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరియు మా చీఫ్ గెస్ట్ ఎస్బీఐ డీజీఎం అయినటువంటి పంకజ్ కుమార్ గారికి, మా క్రెడై సెక్రటరీ, ప్రెసిడెంట్ అండ్ పాస్ట్ చైర్మన్, స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు గారికి, అలాగే చైర్మన్ గారికి, మా క్రెడై ఈసీ మెంబర్స్ అందరికీ, ప్రైమ్ ఎగ్జిక్యూటివ్ మురళీ గారికి, మా ఈసీ మెంబర్స్ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో ఎంఈపీ కాలనీలో గాదిరాజు ప్యాలెస్ బీచ్ రోడ్ అనుకుని ఉన్న ఈ లొకేషన్లో నవంబర్ 29, 30, డిసెంబర్ 1న ఈ ప్రాపర్టీ షో చేయడానికి నిర్ణయించడం జరిగిందండి. ఈ గాదిరాజు ప్యాలెస్లో ప్రీవియస్గా ఒక 3-4 టైమ్స్ చేశాము, బ్రహ్మాండంగా జరిగింది. దీనందరికీ కారణం మీ పాత్రికేయ మిత్రులే. ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లాలంటే ఏం జరుగుతుంది, అక్కడ ఎంతంత రేంజ్ ఉన్నాయి, అసలు ఏమి డిస్ప్లే చేస్తున్నారు, ఫ్లాట్స్ కానీ, ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, లేఅవుట్స్, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, హోమ్ లోన్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ బ్యాంక్స్, అలాగే బ్యాంక్స్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ కూడా కస్టమర్స్కి లోన్ అక్కడెక్కడే శాంక్షన్ చేస్తూ విత్ ఇన్ అవర్స్లో చేస్తారు. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ప్రజలకు మీరు ఈ బ్యాంక్ యొక్క ఆవశ్యకత కూడా తెలియజేస్తారనుకుంటున్నాను. అలాగే మా ప్రాపర్టీ షో కన్వీనర్స్ అయినటువంటి కార్తీక్, నరసింహరావు గారు, కె శ్రీనివాస్ గారి సహాయంతో ఈ 10వ ప్రాపర్టీ ఎక్స్పోని బ్రోషర్ లాంచింగ్కి వచ్చినటువంటి మన పంకజ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారు ప్రైమ్ స్పాన్సర్గా, టైటిల్ స్పాన్సర్గా ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాకు అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా ఇంతకుముందు కూడా గత 9 సంవత్సరాల నుంచి కూడా కోఆపరేట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ గాదిరాజు ప్యాలెస్ 30,000 ఎస్ఎఫ్టీలో 100కు పైగా స్టాల్స్లో డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ ఉంటాయండి. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్, ఆర్టికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ కోసం. అలాగే అపోలో హాస్పిటల్కి ఒక స్టాల్ ఇస్తున్నాము సిఎస్ఆర్ యాక్టివ్ కింద. మిగతా స్టాల్స్ అన్ని కూడా ఈ బిల్డింగ్ మెటీరియల్స్, లేఅవుట్స్, ఫ్లాట్స్, ప్లాట్స్ అందరికీ అందుబాటులో విధంగా ఉండే విధంగా డిఫరెంట్ రేంజెస్లో కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అవి ఉంటాయి. అవి మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏం జరుగుతుంది 28, 29, 30 డిసెంబర్ 1న ఈ ఎక్స్పో గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జరగటం అనేది మార్పు, అది మీ అందరి దృష్టిలో పెట్టాలనుకుంటున్నాము. ఈ ప్రాపర్టీ ఎక్స్పో బేసికల్లీ ఏదో డెవలపర్స్ వారి యొక్క ఉద్దేశంతో చేస్తున్నది కాదు. ప్రజలకు అసలు ఏం జరుగుతుంది అనేది ఒక అవగాహన కల్పించాలి. రియల్ ఎస్టేట్ రంగంలో, నిర్మాణ రంగంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, వాళ్ళకి జనరల్గా ఇప్పుడు సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన కళ. ఆ కళ నెరవేర్చుకోవాలి అంటే మన విశాఖపట్నం మహానగరంలో కొన్ని వందల ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ఏ ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, వాళ్ళ కుటుంబ అవసరాలకి ఎలాంటి ప్రాజెక్ట్ తీసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి అంటే ఉన్న వందల కొద్ది ప్రాజెక్ట్స్ అన్నీ సమీక్షించి నిర్ణయం తీసుకోవాలంటే చాలా రోజులు పడుతుంది. అలాగా ఒక నిర్ణయాన్ని సరైన రీతిలో తీసుకోకపోతే కొనుక్కున్న తర్వాత వారు పొరపాటు చేసామేమో అని ఒక బాధ కలగటం జరుగుతుంటుంది. అలాంటిది జరగకుండా వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి. అసలు ఏమేమి ప్రాజెక్ట్స్ మన విశాఖ మహానగరంలో ఈ మెట్రోపాలిటన్ స్మార్ట్ సిటీ పరిధిలో వస్తున్నాయి, లేఅవుట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి అనేది అంతా ఒకే ఒక వేదికలో వాళ్ళకి ఏ రకమైన మెటీరియల్స్ వాడుతున్నారు, ఉన్న ఒక స్టాల్ అతను ఏ మెటీరియల్ ఇస్తున్నారు, పక్క స్టాల్ అతను ఏ మెటీరియల్ ఇస్తున్నారు, ఏ రకమైన డిజైన్స్ ఇస్తున్నారు, ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, అసలు పర్యావరణానికి అనుగుణంగా ఏ రకంగా డిజైన్ చేస్తున్నారు, పర్యావరణానికి అనుగుణంగా ఏ రకమైన మెటీరియల్ వాడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. అంతేకాకుండా అక్కడే మొత్తం ఒక నిర్ణయం తీసుకునే విధంగా అక్కడే డెవలపర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి, లేఅవుట్స్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఏ రకంగా బ్యాంక్స్ వాళ్ళకి సహాయపడుతుంది అని ప్రీ అప్రూవల్స్ కూడా అక్కడే చేసి ఉంటారు. అండ్ ప్రత్యేకించి ఆ 3 రోజుల్లోనే కొన్ని బ్యాంక్స్ స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే డెవలపర్స్ కూడా కొన్ని స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మేము లక్కీ డిప్ డ్రా ద్వారా వచ్చిన ఇది ఎంట్రీ అనేది టోటల్లీ ఫ్రీ అండి వచ్చే వాళ్ళందరికీ. అలాగ ఫ్రీగా రావటమే కాకుండా ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రీగా పాస్ ఆన్ చేయడమే కాకుండా వచ్చిన విజిటర్స్ అందరికీ కూడా వాకిన్స్ కూడా మేము కొన్ని గిఫ్ట్స్ బంపర్ డ్రా ద్వారా ఒక 3 డేస్లో వచ్చే వాళ్ళకి ఒక లార్జ్ గిఫ్ట్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మన విశాఖపుర ప్రజలకి చాలా మంచి అవకాశము. ఇప్పుడు మా క్రీడా ఏపీ సెక్రటరీ శ్రీ బాయన్ శ్రీనివాస్ గారు మా చాప్టర్కి పాస్ట్ చైర్మన్ కూడా వారిని ఈ ప్రాపర్టీ ఎక్స్పో ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అండ్ అదర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రమ్ వేరియస్ పేపర్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెరీ గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా క్రీడా విశాఖపట్నం అనేది లాస్ట్ 9 years సక్సెస్ఫుల్గా వెరీ లార్జ్ స్కేల్లో ఈ ప్రాపర్టీ ఎక్స్పోస్ కండక్ట్ చేస్తుంది. అలాగే విశాఖపట్నం అనేది సిటీ ఆఫ్ డెస్టినీ ప్లెజెంట్ ప్లేస్ అండి. ఇక్కడ ఈవెన్ పోస్ట్ రిటైర్మెంట్ ఆల్సో పీపుల్ వాంట్స్ టు సెటిల్ హియర్. ఎందుకంటే మన విశాఖపట్నం అంతా ప్లెజెంట్ సిటీ. మాకు స్టేట్లో 20 చాప్టర్స్ ఉన్నాయి. 20 చాప్టర్స్లో కూడా క్రీడా విశాఖపట్నం డిసిప్లైన్ సిస్టమేటిక్ చాప్టర్ అండి సిన్స్ బిగినింగ్. మీకు ప్రాపర్టీ ఎక్స్పోస్ కూడా నిన్న క్రీడా రాజమండ్రి ఇనాగ్రేషన్ అయితే ఆనరబుల్ మినిస్టర్ శ్రీ కందు దుర్గేష్ ఇనాగ్రేట్ చేశారు. ఉన్న 20 చాప్టర్స్లో కూడా లార్జ్ స్కేల్లో మెగా ప్రాపర్టీ ఎక్స్పో చేసి ఒక క్రీడా విశాఖపట్నం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే. అలాగే సిటీ మరింత పెరుగుతున్న తరుణంలో ప్రాస్పెక్టివ్ బయర్స్ అందరూ కూడా సొంత సహకారం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు. వాళ్ళకి వెసులుబాటుగా ఉండేటట్టుకి సిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి ఒక మెన్యూ తీసుకొచ్చి వాళ్ళకి అనుగుణంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రాపర్టీస్ నెక్స్ట్ బ్యాంక్స్ అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేట్టు ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఇట్స్ ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. మేము కూడా ఫస్ట్ ప్రాపర్టీ ప్లాన్ చేసేటప్పుడు బ్యాంక్ వెళ్ళేటప్పుడు వీ షుడ్ టేక్ ద లీగల్ ఒపీనియన్ ఫ్రమ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ అడ్వకేట్స్ బికాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఐఎస్ఐ మార్క్. మేము ఈవెన్ వీ డోంట్ హ్యావ్ నెసెసిటీ టు యూజ్ ద ప్రాజెక్ట్ ఫైనాన్స్, కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రాజెక్ట్ ఫైనాన్స్ తీసుకుంటే కనుక కస్టమర్స్కి ప్రాస్పెక్టివ్ బయర్స్కి అయితే ఒక భరోసా. స్టేట్ బ్యాంక్ కూడా వీటితో సైన్ చేస్తున్నారు కాబట్టి దిస్ ప్రాపర్టీ ఇస్ నాట్ డజంట్ హ్యావ్ ఎనీ లీగల్ ఇష్యూస్. సో ఆ ఇన్సూరెన్స్ మీద ఇట్స్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. In this regard, I congratulate Krida Visakhapatnam Chairman, President, Secretary and entire team. I congratulate on behalf of Krida Andhra Pradesh. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్ట్ 9 years నుంచి కూడా టైటిల్ స్పాన్సర్గా మా క్రీడాతో సైనింగ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ విశాఖపట్నం, విజయవాడ కూడా మరి అక్కడ కూడా టైటిల్ స్పాన్సర్స్ ఏ ఈవెంట్ చేసినా వాళ్ళు ముందుండి మాకు సపోర్ట్ చేస్తారు. లాస్ట్ సౌత్ కాన్ 5 states కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాం. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మోర్ దాన్ 700 delegates ఆ యొక్క కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం. దాన్ని కూడా వాళ్ళు ప్రైమ్గా దే కేమ్ ఫార్వర్డ్ అండ్ స్పాన్సర్ ద ఈవెంట్ ఆల్సో. ఫర్దర్గా కూడా వాళ్ళకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బిజినెస్ పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇన్ దిస్ రిగార్డ్ ఇన్ దిస్ అకేషన్ ప్రెస్ వాళ్ళకి కానీ ప్రింట్ వాళ్ళకి ఒక
అప్పీల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు శాండ్ ఒకటి కొంచెం ఇష్యూ ఉంది. అంటే రీశాండ్ అది గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే క్రీడా ఆంధ్రప్రదేశ్ తరఫున ఇది రిప్రజెంట్ చేయగానే శాండ్ పాలసీ తీసుకున్నారు. బట్ కొంచెం అంటే గవర్నమెంట్ మెయిన్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దాన్ని అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ శాండ్ ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుపతిలో లడ్డు రేషన్గా ఇచ్చేవాడు, అప్పుడు బ్లాక్ మార్కెట్ ఉండేది. ఫ్రీ చేశారు, డివోటీస్కి అన్లిమిటెడ్గా వాళ్ళకి ఎంత కావాలో అంత రేట్లో ఎప్పుడైతే సప్లై ఉందో దెర్ ఇస్ నో బ్లాక్ మార్కెట్. ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ తీసుకున్న పాలసీ వీఆర్ వెల్కమింగ్, మంచి పాలసీ. కానీ బట్ అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ శాండ్ ఉంటే కనుక రిస్ట్రిక్షన్స్ లేకుండా అది బ్లాక్ మార్కెట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫుడ్ ఐటమ్ కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి రిజర్వ్ చేసుకోవడానికి. సో సప్లై ఆఫ్ శాండ్ అనేది అన్ఇంటరప్టెడ్గా దాని రిస్ట్రిక్షన్స్ చేయకుండా ఉంటే కనుక కాస్త అందరికీ ఈవెన్ కామన్ మ్యాన్ ఇది కట్టుకునే వాళ్ళు కూడా కాస్త వెసులుబాటు ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా క్రెడై అనేది ఒక జాతీయ సంస్థ. త్రూఅవుట్ ది కంట్రీ వీ హ్యావ్ 26 స్టేట్స్లో 230 చాప్టర్స్లో 14,000 పైనే మెంబర్స్. దేశంలో ఉన్న నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖులందరూ కూడా మా ఈ సంస్థలో క్రెడై మెంబర్స్ కింద ఉంటూ ఉన్నారు. అలాంటి క్రెడైకి నేషనల్ లెవెల్లో కానీ, రీజనల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, చాప్టర్ లెవెల్లో కానీ అనునిత్యం ఒక అన్ను దన్ను కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటూ మాకు ఎప్పటికప్పుడు వారి యొక్క సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మా ఈ ప్రాపర్టీ ఎక్స్పోకి కూడా వారు టైటిల్ స్పాన్సర్స్ కింద గత 9 సంవత్సరాలు కూడా వారే టైటిల్ స్పాన్సర్స్ కింద ఉన్నారు. వేరే బ్యాంక్స్ కానీ వేరే ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చినా కానీ మేము ఎప్పుడు కూడా స్టేట్ బ్యాంక్ యొక్క టైటిల్ స్పాన్సర్షిప్ మిస్ అవ్వకుండా వస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా వారు టైటిల్ స్పాన్సర్ కింద వస్తారని కోరుకుంటున్నాము. ఇప్పుడు బ్యాంక్స్, రకరకాల బ్యాంక్స్ ఉంటాయి. అన్నింటిలో కూడా స్టేట్ బ్యాంకు మా ప్రాజెక్ట్స్కి ప్రాజెక్ట్ ఫైనాన్స్ కానీ, మోర్గేజ్ లోన్స్ కానీ, ఇన్వెంటరీ ఫైనాన్స్ కానీ, కస్టమర్ ఫైనాన్స్ కానీ స్టేట్ బ్యాంక్కి వెళ్తే ఎటువంటి తర్వాత అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్ కానీ సమస్యలు కానీ ఉండవని ఒక గట్టి నమ్మకం. అలాంటి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో వారి ద్వారా ప్రజలకి, విశాఖ పౌరులు ఉపయోగపడే విధంగా ఏ రకంగా వారు కూడా ఈ పాల్పంచుకుంటారనేది మన డీజీఎం శ్రీ పంకజ్ కుమార్ గారి ద్వారా తెలుసుకున్నాము. వారు ఇంగ్లీష్లో ప్రస్తావిస్తారు, కానీ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే తర్వాత తెలుగులో కూడా అడగచ్చు. తెలుగులో కుదిరినంత వరకు సమాధానం చెప్తారు. రిక్వెస్ట్ పంకజ్ కుమార్ గారు టు ప్లీజ్ అడ్రస్ ది ప్రెస్. Thank you, Dharmendra Garu. So, very good morning, all of you. First of all, I'd like to thank the CREDAI people to invite me for this special occasion, the launch of the brochure for this property expo, which is going to happen in the month of November into December 1st. So, congratulations to the CREDAI for this. So, we start General Secretary Sri Srinivas Rao Garu, our Chairman Sri KSK Raghu Garu, and President Sri Dharmendra Garu, Secretary, Honorary Secretary Sri Srinath Garu, and Convener Sri Govinda Raju Garu, all the builder friends sitting over here and press in media. See, as Dharmendra sir has told that this real estate is one of the largest industry in the country and contributed to the GDP, second largest contributor to the GDP. So we can understand the importance of real estate. The labor intensive, not only labor intensive, lots of other industry also depends on the real estate industry, the steel industry, the cement industry, many other electricity, electronics, everything is now depends on the real estate industry. So it is very important for the country and for the normal people also, because unless until the country grow, the GDP grow, the people will not grow. So to understand this, the State Bank of India always become the part of the industry, and we are, as a responsible banker, we always become the part of all the industries and support the industry. The property expo, which is going to happen in the month of November 8, is very important. Last year also the expo was conducted at the same venue, Kanraju Palace, and we have seen a very good response from the general people also. It is a kind of great opportunity for people to see all the project at one place.
You don't have to roam around and say across the city. You can go there and you can interact with the builders, negotiate with the builders, and not only builders, all the building related material, dealers and everyone is sitting over there. So it is a great opportunity for everyone to have a under one roof everything, and above all the bankers also participate in that. So you have all the solution in under one roof. This is a one of kind of opportunity which comes once in a year. Not every day this such type of expo is organized. So it's a one kind of one in a year opportunity. Then my request to the media people also will be that you can as much as publicize this thing is very important for the public also. You know, in India, dream home is a dream. So we call it a dream home. So home is a dream for people. And here you will find the dream for not only say the class, it's a mass also. So you will find all kind of say builders. And in recent years, I have seen in the Visakhapatnam, we are having now the one of the best facility buildings coming up in the Visakhapatnam. The city of the destiny is now having. You can compare with say in the Mumbai also. The same class is coming to Visakhapatnam. That gives immense pleasure actually to see. You will find everything and every stay of the society, strata of the society can have their dream fulfilled in these 3 days. So congratulations to CREDAI and CREDAI Visakhapatnam, CREDAI Andhra Pradesh, and also as a State Bank, we are part of the CREDAI across the country. We are participating and we will continue to participate, and our support will be there. And we wish all the best and success to the CREDAI, and I also wish the success and have a dream home come true for the people of the Visakhapatnam in these 3 days. So please popularize as much as, and I wish all the people come to this expo. Thank you very much. చేయడం జరుగుతుంటుంది. విజిటర్స్ కోసం నిర్మాణ రంగం సంబంధించింది వాటి గురించి కూడా వివరాలు తర్వాత పత్రికేయ మిత్రులకి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు నేటి ముఖ్య కార్యక్రమం అయిన ఈ బ్రోషర్ లాంచ్ అనేది చేయడానికి ముందుగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఈసీ మెంబర్స్ ఆల్సో టు జాయిన్ us on the stage, and I request our today's chief guest Sri Pankaj Kumar garu. I request all the EC members, youth wing, women's wing, all please join on the stage while our chief guest Sri Pankaj Kumar garu is going to launch the 10th Property Expo brochure for the sake of press, in the presence of press, and for the press to take it forward to the citizens of Vizag. సార్ కొంచెం దగ్గర తీసుకోండి సార్ 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 ఒకసారి అందరు ప్లీజ్ సార్ ఇది సార్ So thank you, sir. Thank you for launching the 10th